మరో అంశం చూద్దాం. వైసీపీకి మరో షాక్ తగిలింది. కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్న చంద్ర ఇవాళ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగన్తో మాట్లాడించాలని 3 నెలలుగా చెప్తున్నా కూడా మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి పట్టించుకోలేదని ఆరోపించారు. అనుచరుడు బంధువుల అభిప్రాయం మేరకు భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానన్నారు. అయితే చంద్ర టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి సుధీర్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. సుధీర్, ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్ చందు. ముఖ్యంగా చూసుకుంటే కనుక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు కూడా భారీ మీద షాకులు తగులుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల మనం చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఎమ్మెల్సీ అయినటువంటి జకియా ఖానం కూడా పూర్తిస్థాయిలో కూడా ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో జరిగిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే కనుక నిన్నటి దినం కూడా ఏదైతే కడప మేయర్ అయినటువంటి సురేష్ బాబును కూడా అనర్హత వేటు కూడా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదంతా మరొక ముందే పూర్తిస్థాయిలో ఈరోజు అయితే కనుక మైదుకూరుకు చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేయడం జరిగింది. అలాగే ఇవాళ ఉదయం కూడా ఆయన ఏదైతే తన ఇంటిలో కూడా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాల నుంచి కూడా పూర్తిస్థాయిలో నేను ఇక్కడ ఉన్నానని, అలాగే ప్రతి విషయంలో కూడా అడుగుముల్లో కూడా నేను వేసుకుంటూ వెళ్తున్నానని చెప్పి ఆయన భావోద్వేగంతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక తనకు సంబంధించినటువంటి పార్టీకి అలాగే చైర్మన్ పదవి కూడా పూర్తిస్థాయిలో రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పడం జరిగింది. అయితే తదుపరి కార్యాచరణ తన బంధుమిత్రులతో అలాగే కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత కూడా నేను ఏ పార్టీలోకి వెళ్తానన్న దానిపైన కూడా ఆయన స్పష్టత ఇవ్వలేదు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన ఖచ్చితంగా జనసేన పార్టీ లేదా టీడీపీలోకి వెళ్ళేందుకు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా రెడీ చేసుకోవడానికి మనకైతే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రఘురామరెడ్డి పూర్తిస్థాయిలో దాదాపుగా గత 3 నెలల నుంచి కూడా ఏదైతే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవాలని చెప్పినా కూడా ఇంతవరకు తనను పట్టించుకోవట్లేదని చెప్పి పూర్తి స్థాయిలో ఆయన అయితే మీడియా ముందు కూడా పెట్టడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈరోజు అయితే కనుక ఇప్పుడు గత కొద్దిసేపు కిందట కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే మైదుకూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ కావచ్చు అలాగే వాళ్ళందరూ కూడా మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి ఆధ్వర్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్కడ కలవడం జరిగింది. అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళందరూ కూడా కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం వీళ్ళందరూ కూడా బయలుదేరడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి పూర్తిస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి మాచనూరు చంద్రకు ఎటువంటి విషయం చెప్పకుండా అతని ఒంటెద్దరు పోగడలతోనే పూర్తిస్థాయిలో కేవలం తనకు సంబంధించినటువంటి కౌన్సిలర్లను పిలుచుకుపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. కనీసం నాకు ఇంటిమేట్ లేకుండానే చేశారని చెప్పి ఆయన భాగోద్వేగంతో కూడా చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గత 3 నెలల నుంచి కలిపియాలని చెప్పి అడుగుతున్నా కానీ ఆయన కనీసం పట్టనట్టు కూడా ఉన్నాడని చెప్పి అందుకే ఇవన్నీ ఇమ్మడలేకనే పూర్తిస్థాయిలో కూడా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అలాగే చైర్మన్ పదవి కూడా రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆయన అయితే కనుక మీడియా సమావేశం పెట్టడం జరిగింది. అయితే తదుపరి కార్యాచరణ ఏ పార్టీలకు వెళ్తారని దానిపైన కూడా ఆయన స్పష్టత ఇవ్వలేదు. పూర్తిస్థాయిలో తన బంధువులు కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే నేను ఏ స్టెప్ వేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే కనుక రోజు రోజుకు అయితే కనుక షాకుల మీద షాకులు తగులుతాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్సీలు కావచ్చు అలాగే మున్సిపల్ చైర్మన్లు కావచ్చు అలాగే పెద్ద ఎత్తున కార్పొరేటర్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి అటు జనసేన పార్టీలోకి అటు ఏదైతే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే పునరావృతం అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో పట్టుకోల్పోయేందుకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాకాలోనే ఇలాగుంటే కనుక పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంలో ఇంకా ఎలా ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున అయితే కనుక ప్రజల్లో చర్చ రేకెత్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈరోజు మున్సిపల్ చైర్మన్ రాజీనామా అయితే కనుక కడప జిల్లాలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలిందని మనం చెప్పుకోవచ్చు. చందు, సుధీర్, వై నాట్ 175 అంటూ కూడా మాట్లాడారు. 11 స్థానాలకే పరిమితమయ్యారు. కింది స్థాయి అధికారులను మర్చిపోయారు, కలవకుండా చాలా అడ్డు ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా వైసీపీ అధినేత ఇదే ధోరణి అవలంబిస్తున్నారు. మరి వైసీపీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ డ్యామేజ్ కవర్ చేసుకోవడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?
ప్రస్తుతానికి మనమైతే చూడొచ్చు ఏదైతే గత 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పూర్తిస్థాయిలో కింది స్థాయి కార్యకర్తను కూడా పూర్తిస్థాయిలో మరిచిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో మనం చూసుకోవచ్చు, ఇప్పుడు కూడా ఏదైతే వైనాట్ 175 అన్నారో దాన్ని మించిపోయి కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మనం చూసుకుంటే కనుక కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా పూర్తిస్థాయిలో పట్టించుకునే పాపాన పోవట్లేదు. ఒక కడప జిల్లాలో మాత్రమే మనం చూసుకుంటే కనుక ఏదైతే ఒక మున్సిపల్ చైర్మన్ స్థాయి ఎవరు ఉన్నారో అతను చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవాలంటే కనుక దాదాపుగా 3 నెలల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలని అడుక్కున్న పరిస్థితి కనపడుతుంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పూర్తిస్థాయిలో డైరెక్ట్గా కలిగే పరిస్థితి కింది స్థాయి కార్యకర్తలకు ఉందా లేదా అంటే కనుక ఖచ్చితంగా అది లేదని చెప్పొచ్చు. ఏదేమున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలను అలాగే మాజీ ఎంపీలని పట్టుకుంటే మాత్రమే ఆయన దర్శనం దొరుకుతున్నది పెద్ద ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఇది ఏదైతే మనం పూర్తిస్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పలు మీటింగ్లలో కూడా చెప్పుకున్నా వస్తే పరిస్థితి ఉంది. అయితే గతంలో మనం 5 సంవత్సరాలు ఏ తప్పులు చేశామో రానున్న రోజుల్లో కూడా అలాంటి తప్పులు చేయకుండా పూర్తిస్థాయిలో కింది స్థాయి కార్యకర్తలు కూడా పూర్తిస్థాయిలో వాళ్ళని కూడా గుర్తిస్తానని చెప్పడం జరుగుతుంది. కానీ ఆయన చెప్పిన మాటలు అయితే కనుక పూర్తిస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ నేతలు అయితే కనుక తుంగకు నీరు లేస్తున్న పరిస్థితి నెలకొందని మనం చెప్పుకోవచ్చు.